కోటి చంద్రోదయం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై క్లిక్ చేస్తే ఎడిట్ మోషన్లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో అయితే హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఒక లింక్ ఇస్తే ఆ వీడియోని ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకుని ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇమేజ్పై క్లిక్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి అయితే ఇమేజ్ని అయితే లాంగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా పైకి అయితే స్క్రోల్ చేసుకొని మీ ఇమేజ్ అడ్జస్ట్ అయ్యేటట్టుగా అయితే ఇమేజ్ ట్యాప్ చేసి ఈ కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని మీ ఫేస్ కనిపిస్తున్నట్టుగా మీకు నచ్చినట్టుగా ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైడ్ ఆప్షన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఇక్కడైతే మీకు ఇమేజ్ అయితే మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళినా ఇక్కడైతే ఫింగర్స్తో అయినా అడ్జస్ట్ చేసుకుంటే నీట్గా అయితే వస్తుంది ఇమేజ్ అయితే. సో నేను ఫింగర్తో అయితే అడ్జస్ట్ చేస్తున్నాను కదా స్క్రీన్ మీద, అడ్జస్ట్ చేసుకోండి మీ ఇమేజ్ కూడా అలానే. ఇప్పుడైతే ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి మళ్ళీ మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే అడ్జస్ట్ అయితే చేసుకున్నారు. సో చూసారు కదా, మళ్ళీ కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసి ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి అయితే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, ఫేస్ కనిపిస్తున్నట్టుగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. వీడియోకి అయితే చిన్న లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీకు మళ్ళీ కావాలంటే టైడ్ ఆప్షన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నేను ఆన్ అయితే చేసుకుని అన్ని ఇమేజ్ లేయర్స్కి అయితే టైడ్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న టెస్ట్ లేయర్ పై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళండి. యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి మీకు నేను డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫాంట్ని అయితే యాడ్ అయితే చేసుకుంటే అన్ని లేయర్స్కి అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రేమ్కి తగ్గట్టుగా. సో అడ్జస్ట్ ఎలా చేసుకోవాలో చూసారు కదా. సో అడ్జస్ట్ అయితే చేసుకొని కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేస్తే లేయర్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ లేయర్ దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడైతే ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపించాను కదా, సో ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఫేస్ కనిపిస్తున్నట్టుగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. కొంచెం పక్కకు స్క్రోల్ చేసి ఇంకో ఇమేజ్ లేయర్ కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా. సో ఇక్కడ అయితే ఇమేజ్కి లైటింగ్ ఎక్కువ ఉంది కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామాపై క్లిక్ చేసి మైనస్ అయితే చేసుకోండి లైట్గా అయితే. సో చూసారు కదా, అప్పుడైతే ఇమేజ్ అయితే మీ ఇమేజ్ కూడా ఇంతే వస్తే ఎక్స్పోజర్ గామాలోకి అయితే వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ ఇంకో ఇమేజ్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. పైన కనిపిస్తున్న సింబల్పై ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.